వెల్కమ్ టు ది లియో. నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికైతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికో ఓదార్చడానికో వెళ్ళాడు. మనందరికీ తెలుసు. ఎందుకంటే అంబటి రాంబాబు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న నేపథ్యంలో అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది పరామర్శకు కాదు, ఆ పేరుతో బల ప్రదర్శన చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చింది తక్కువ. దాదాపుగా ఈ నెల అంటే డిసెంబర్ జనవరిలో జగన్మోహన్ రెడ్డి అసలు పెద్దగా బయటకు వచ్చింది కూడా లేదు. ఒకటి రెండు మీడియాలతో తన నివాసంలో ఉండి రికార్డెడ్ ప్రెస్ మీట్లు వదిలాడు తప్ప జనంలోకి రాలా. సో ఇదొక ఛాన్స్గా దొరికింది. జగన్మోహన్ రెడ్డి ఎలా బయటికి రావాలా అనుకుంటున్న సమయంలో అంబటి రాంబాబు ఇష్యూ ఒక ఛాన్స్గా దొరికింది. దాన్ని బల ప్రదర్శనగా మార్చాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యి నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర అనేది అటర్ ఫ్లాప్గా నిలిచింది. వాస్తవానికి నిజంగా పరామర్శో లేకపోతే ధైర్యం చెప్పడానికో ఎల్లుంటే దాన్ని ఫ్లాప్ అనో సక్సెస్ అనో మనం చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే సరే ఆ నాయకుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించుకోవచ్చు, మనం తప్పని మనం అట్లా. కానీ ఆ పేరుతో బల ప్రదర్శనకు ప్లాన్ చేశాడు. పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా కానీ దాదాపుగా 4 జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించి, ఎందుకంటే నిన్న వాహనాల నెంబర్ ప్లేట్లు చూస్తే అర్థమైపోయింది, దాదాపుగా 4-5 జిల్లాల నుంచి ఆ లారీల మీద మహిళలు తరలించారు. నా వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. మహిళల్ని లారీల మీద తరలించారు, స్వచ్ఛందంగా రావడం కాదు, తరలించారు. మరో పక్క అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రౌడ్ సృష్టించాలనుకున్నా వాళ్ళు అనుకున్న స్థాయిలో జనం రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా అసంతృప్తి చెందాడని తెలిసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద నిన్న బయలుదేరటమే లేటుగా బయలుదేరాడు. ఎందుకని లేటుగా బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి అంటే అనుకున్న క్రౌడ్ రీచ్ అవ్వాల. సో సమయానికి రీచ్ అవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా అక్కడ నుంచి బయలుదేరాడు. వాస్తవానికి అరగంటలో అయిపోవాల్సినటువంటి, అంటే అరగంట వెళ్ళడానికి అరగంట రావడానికి, మొత్తం గంటలో అయిపోవాల్సినటువంటి ఈ మొత్తాన్ని కూడా దాదాపుగా 7 గంటలు 8 గంటలు చేశాడు. ట్విస్ట్ ఏంటో తెలుసా? అంబటి రాంబాబు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నది 25 నిమిషాలు సుమారు మాత్రమే. అంటే కేవలం 25 నిమిషాలు, 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే అంబటి రాంబాబు ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్లో బట్టికి గంటకు పైగా ఉన్నాడు. దారి పొడవునా మాత్రం 5-6 గంటలకు పైగా ఉన్నాడు. మరి దీన్ని బట్టి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాడా, బల ప్రదర్శనకి వెళ్ళాడా? అంటే ఇంతకే 5-6 గంటలు పట్టిందంటే జనం ఏదో క్రౌడ్ వచ్చేసి 5-6 గంటల పట్ల ఆల్రెడీ వాహనదారులకి అడ్డదిడ్డంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కార్లు పెట్టేసి జగన్మోహన్ కాన్వాయ్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా, లేదా ఇతర వాహనాలు వెళ్ళటానికి జనానికి అవకాశం లేకుండా అడ్డదిడ్డంగా పెట్టేశారు. అయితే పాపం సాక్షి కూడా నేను విశ్వ ప్రయత్నం చేసింది. ఎందుకు విశ్వ ప్రయత్నం చేసిందంటే, లైవ్లో ఎక్కడైనా సరే లైవ్లో ఎడిటింగ్ చూసారా మీరు? సాధారణంగా లైవ్ అంటే ఏం జరిగితే అది మనకు కనపడిపోతుంటుంది, అందులో ఎడిట్ చేయడానికి ఉండదు. వాస్తవానికి అక్కడ వచ్చే లైవ్కి మనకి చేరడానికి ఒక 2-3 సెకండ్లు గ్యాప్ ఉంటుందేమో, నాకు తెలిసి ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది అంతే. కానీ నిన్న సాక్షిలో ఆ లైవ్ను కూడా ఎడిట్ చేసే ప్రయత్నం చేసి దొరికిపోయారు. సాక్షి లైవ్ గురించే మనం చెప్పేది, వేరే ఛానల్లో కాదు. సాక్షిలోనే జగన్మోహన్ రెడ్డి కారులో వస్తున్నాడు, లైవ్లో అందరూ చూస్తున్నారు. దమ్మని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి నమస్కారం పెట్టాడు. వాస్తవానికి అసలు ఎలాగొచ్చాడు అర్థం కావట్లా. లైవ్లో నేను ఆ వీడియో కూడా నేను చూపిస్తా. అంటే అటు పక్కేమో జనం రాలేదు, ఇటు పక్కేమో కవర్ చేయడం కోసం సాక్షి లాంటి ఛానల్స్ ఏమో బాగా కష్టపడ్డాయి. విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు మనకు తెలుసు కదా, గతంలో సిద్ధం సభలప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేశారు. జనసందోహం అని. ఆ సందోహం ఫలితమే 11 సీట్లు. మీరు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా? ప్రజల్లో స్వచ్ఛందంగా బయటికి రానప్పుడు ఎందుకు నమ్ముతారు మీరు ఎన్ని ఎడిటింగ్లు చేసుకుంటే మట్టికి? సో అది జరిగింది. సో దీనికి సంబంధించి ముందు ఈ సాక్షిలో చూపించినటువంటి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ మాయాజాలాన్ని ఒకసారి చూపిస్తా చూడండి లైవ్లో, అది కూడా. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే సాక్షి ఛానల్లో సాక్షి అఫీషియల్ పేజ్లో ఇస్తున్నటువంటి లైవ్ ఇక్కడ మీరు చూడవచ్చు. 263 మంది అప్పుడు వాచ్ చేస్తున్నారు. ఈ లైవ్ని 263 మంది వాచ్ చేస్తున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? కారులో ఉన్నాడు కదా. ఉన్నట్టుండి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కారులో నుంచి బయటకు వస్తే మనకు లైవ్లో అది కూడా కనపడాలి. ఆ సెక్యూరిటీ డోర్ తీయాలి, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి, నమస్కారం చేయాలి, ఇవన్నీ లైవ్లో మనకు కనపడాలి. కానీ ఇవేమీ కనపడవు. కారులో కూర్చున్న మనిషి దబ్బని లైవ్లో ఒకేసారి నమస్కారం పెడతాడు. అది ఒక సాక్షికి మాత్రమే సాధ్యం. మనం చెప్పేది లైవ్ గురించి, ఇది వచ్చే లైవ్ గురించి చెప్తున్నాం మనం ఇది ఎక్కడ ఎడిటింగ్ మళ్ళీ తీసుకుంది కూడా సాక్షి అఫీషియల్ నుంచే, మీకు అందుకనే సాక్షి అఫీషియల్ నుంచే తీసుకుంది దీన్ని. సో చూడండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు కదా, ఒకసారి లేచి నిలబడతాడు చూడండి ఒకసారి. దబ్బని చూశారు కదా. సో ఇక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి రాలేదు కదా, ఇక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి రాలా, కారులోనే ఉన్నాడు. మీరు చూడండి, సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయాల, దబ్బను వచ్చి బయట నిలబడతాడు చూడండి. ఇదిగో ఇటుపక్క వచ్చేసాడు చూడండి. దబ్బను వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఇది సాక్షిలో నుంచి తీసింది. అదే 263 మంది వాచింగ్ చూడండి ఇక్కడ. అదే 263 మంది వాచింగ్ ఇక్కడ. దబ్బను వచ్చి నిలబడ్డాడు చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి.
సో ఎలా సాధ్యమైంది అది నాకు అర్థం కాల. ఒక లైవ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బయట ఎలా నిలబడ్డాడు? ఒకవేళ కెమెరా అటు తిప్పినా ఇటు తిప్పినా ఆ తిప్పిన కెమెరా కనపడాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని చూపించలేదు, ఏ క్రౌడ్నో చూపించాడు, లేదా ఇంకోటి ఎట్టో చూపించాడు, నీకు అదన్నా కనపడాలి కదా. లైవ్లో మిల్లీ సెకండ్ గ్యాప్ లేకుండా కూర్చున్న వ్యక్తి బయటకు వచ్చి ఏకంగా నమస్కారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాయాజాలం ఉందా ఏంటి? ఉన్నట్టుండి దబ్బను వచ్చేసి నమస్కారం చెప్పి మళ్ళీ దబ్బను వెళ్ళిపోవడానికి. సో నేను సాక్షి చేసిన ప్రయోగం అన్నమాట ఇది. సో ఇక్కడ దొరికేశారు. దీంతోపాటు జనసందోహాన్ని కూడా మీరు చూద్దరు కానీ ఇది జనసందోహాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నిన్న జనసందోహం ఇది సాక్షి జగనానికి స్వాగతం పలకడానికి మహిళా తల్లులు వేలాదిగా తరలి వస్తున్నారు. జై జగన్, జై జగన్. సో వీళ్ళని లారీల మీద వ్యాన్ల మీద తీసుకొచ్చారు. వీళ్ళు ఎవరో కూడా జై జగన్ అని ఎందుకు అంటలేదంటే వాళ్ళు కార్యకర్తలు కాదు, వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు తరలించారు. సరే వాళ్ళకి 500 ఇచ్చారా, 300 ఇచ్చారా, లేదా ఇంకేదన్నా ఇచ్చారా అని పక్కన పెడితే పాపం వాళ్ళంతా ఏ కూలి పనులకో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చేతులకి జెండాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి సభకు నిన్న తరలించే ప్రయత్నం చేశారు. సో అందుకని వాళ్ళు మాట్లాడలే. సో ఆటోలును వ్యాన్లు దిగి వస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు, చదువుకునే పిల్లల్ని. ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. ఇదేనండి, ఇది నేను చెప్పిన వాయిస్ కాదు, డైరెక్ట్ ఆ వీడియో తీసిన అతనే మాట్లాడాడు. గుంటూరు అండి, అటు నుంచి విజయవాడ, ఇటు చెట్లూరుపేట రోడ్డు, గుంటూరు ఎంట్రన్స్ అన్నమాట. ఇది హైవే అందరికీ తెలిసిన. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చేదే గుంటూరుకి. సో ఏ ప్రాంతానికి వస్తున్నాడో ఆ ప్రాంతంలోనే తీసిన వీడియో ఇది. అదిగోండి ఎదురుగా ఎంఆర్ఎఫ్ షోరూమ్. జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ చూశారు కదా. ఇది సాక్షిలో వేసుకుంటాడు ఈ లక్షల సంఖ్యని. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే గుంటూరు మెయిన్ సెంటర్ వద్దే తిప్పి కొడితే 20 మంది లేరు. ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనసందోహంలో ఒక భాగం. అంటే సరే తర్వాత అసలు రాలేదంటే సరే, మొత్తానికి ఎట్టో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి బయటకు వచ్చే సమయానికి చేర్చగలిగారు. విషయం ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పటికి రాలేదు, కానీ వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి మాత్రం కొద్దిగా ఎలాగో చేర్చగలిగారు. మరి వేరు దూర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించాలంటే కొద్దిగా సమయం పడద్దు. అందులో జగన్మోహన్ రెడ్డి బేసిక్గా ఎలాంటి యాత్ర ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటే తరలించడానికి ఈజీగా ఉంటుంది. ఆయన ఏమో మార్నింగ్ అవర్స్లోనే ఈ యాత్ర పెట్టుకోవడం వల్ల కొంచెం జనాన్ని తరలించడం ఆలస్యం అయింది. సరే మొత్తానికి ఎలాగో వైసీపీ నాయకులు ఆపసోపాలు పడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలో జనం రాల. వాస్తవానికి వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ రోడ్లు మొత్తం పొడుగున జనాన్ని పెట్టేసి ఆ జగన్మోహన్ రెడ్డికి లక్షలాదిగా తరలి వచ్చిన జనం అని చెప్పాలనేది పాపం వాళ్ళ ప్లాను. ఆ స్థాయిలో జనం వచ్చారంటే రాలా. ఏ రోడ్డు చూసినా పచ్చగానే ఉంది, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో జనం రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి యాత్ర మాత్రం 4-5 గంటలు చేశాడు, వెళ్ళి రావడానికి 5-6 గంటలు చేశాడు యాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళేవాడైతే అరగంటలో వెళ్ళిపోతాడు, అరగంటలో వచ్చేస్తాడు. లేదు మహా అయితే ఇంకో గంట లేట్ అవుద్ది, లేదు ఇంకో గంట లేట్ అవుద్ది. అంతేగాని 7-8 గంటలు లేట్ అయితే అవ్వదు కదా. సో ఇదనమాట, ఇది నిన్న గుంటూరులో ఉన్నటువంటి సిచ్యువేషను. నిన్న ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి ఇదేదో తెల్లారి గంటలు తీసిందో లేకపోతే సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత తీసిందో కాదు. వెళ్ళిపోయిన తర్వాత ఆడెవడ అక్కడ నిలబడ్డావు. సో ఉదయమే జగన్మోహన్ రెడ్డి రావడానికి ఒక గంట ముందు తీసినటువంటి వీడియో ఇది. సో ఏ రోడ్డు చూసినా కానీ ఎక్కడ ఏముండదు. చూడండి మొత్తం ఖాళీ చూడండి, ఏమి లేదు, ఏ రోడ్డు ఇది లేదు. సో అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి సభ ఫ్లాప్ అయ్యింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే అంబటి రాంబాబు చేసిన పనులని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా వేరే పొలిటికల్ ఈవెంట్కి వచ్చుండుంటే ఏమో కొంతమంది వద్దురేమో. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని సొంత పార్టీ నేతలే ఒప్పుకోవట్లా. ఏమని సమర్థించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి? నేను వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు, దానికి సంబంధించి సపరేట్ వీడియో చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు అనేవి కొన్ని ఉన్నాయి. సో దానికి సపరేట్ వీడియో ఉంటుంది. సో మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఈ బల ప్రదర్శన అనేది పూర్తి స్థాయిలో అటర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలో జనాన్ని చేర్చలేకపోయారు. జనం కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. గతంలో అంటే పాపం గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు చేసి సిద్ధం సభల్ని చూపించగలిగారు. కానీ పాపం ఇక్కడ ఆ స్థాయిలో చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే రోడ్డు మొత్తం గ్రీన్ మ్యాట్ వేయలేరు కదా. రోడ్డు మొత్తం గ్రీన్ మ్యాట్ వేయడానికి అవకాశం లేకపోవడం వల్ల పాపం ఇలా పలసగా జనం ఉండి జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అంబటి రాంబాబుని కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది నిన్న దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈవెన్ నిన్న విచిత్రం ఏంటంటే కొంతమంది సొంత పార్టీ నేతలు చెప్తున్నారు వైసీపీ నాయకులే చాలామంది నిన్న రాలేదంట. వీళ్ళు వదిలేయండి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకి రావడానికి విముఖతగా ఉన్నారంట. వాళ్ళు రాలేదంట చాలామంది. ఇప్పుడు చర్చ కూడా అదే, ఎందుకు ద్వితీయ శ్రేణి నేతలు గుంటూరు ద్వితీయ శ్రేణి నేతలు రాలా.
పెద్ద స్థాయి నేతలు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వచ్చారు. కానీ ద్వితీయ శ్రేణి మండల జిల్లా స్థాయి నేతలు చాలా వరకు ముఖం చాటేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శ పేరుకు రాలేదు. మరి వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉండి రాలేదా, లేదా దీన్ని మనం వెళ్తే రేపొద్దున మనకి ప్రజల్లో బ్యాడ్ వద్దని రాలేదా మనకు తెలియదు. కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి నిన్న గుంటూరు యాత్ర అది ఏదైతే ఉందో అది పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన పనిని లేదా గతంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ప్రజలు కూడా హర్షించటం లేదు అని నిన్న జగన్ యాత్ర అటర్ ఫ్లాప్ను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.